హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది ఈ మధ్యకాలంలో. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ఇద్దరి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ఈ డైలాగ్ పెట్టి పెద్ద ఎత్తున వీటికి సంబంధించి కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, పార్లమెంటు సమావేశాల్లో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఎవరైతున్నారో ఆయన మాట్లాడినటువంటి మాటలను బేస్ చేసుకొని వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఈ డైలాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఏం బ్యాటింగ్ రోబాబు అంటాం కదా, సేమ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడిని, నరేంద్ర మోదీని మామూలు ఆట కాదు, అది చెడు కూడా ఆడాడు ఆ ఎంపీ. ఇప్పటికే చంద్రబాబు నాయుడిని ఈవీఎంల సీఎం, ఈవీఎంల డీసీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించి వాషింగ్ మిషన్ చంద్రబాబు నాయుడు అని. ఎందుకు వాషింగ్ మిషన్ అంటే, గతంలో చంద్రబాబు నాయుడు మీద అనేక కేసులు ఉన్నాయి, 32 స్టేలు తెచ్చుకున్నారు. మన ఈ మధ్య కాలంలో ఈడీ కానీ సిబిఐ కానీ ఆయన మీద కేసులు నమోదు చేసింది. మరి అలాంటి వ్యక్తిని మీ పార్టీలో చేరిన తర్వాత, మీ పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత, మీ కూటమిలో ఉన్న తర్వాత మరి ఆ కేసులన్నీ ఏమైపోయినాయి అంటే, వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత మరక ఎలాగైతే పోతుందో ఆ రకంగా మరక ఏమైనా పోయిందా? వాటి మీద విచారణ చేసే దమ్ము ధైర్యం మీకు లేదా? అంటే మీకు అనుకూలంగా ఉంటే వాళ్ళు అవినీతి పరులైన నీతి పరులు అవుతారు, మీకు అనుకూలంగా లేకపోతే నీతి పరులైన అవినీతి పరులు అవుతారు అన్నదే మీ ఉద్దేశంలాగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్ మీకు అనుకూలంగా లేరు కాబట్టి లిక్కర్ స్కామ్లో ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో అనేక మంది పాత్ర ఉన్నవాళ్ళు మీ దగ్గర, మీ కూటమిలో భాగమైనటువంటి వ్యక్తులు మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నారు, మీ పక్కన నిలబడి ఫోటోలు కూడా దిగుతున్నారు అని చెప్పి ఆయన మామూలు ఆటలేదు, మామూలుగా మాట్లాడలేదు. అసలు ఈయన మాట్లాడుతున్నంతసేపు అవతల బీజేపీ పార్టీ ఎంపీలో మొహంలో నెత్తురు చుక్కలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కూడా ఈ రేంజ్లో ఎప్పుడు మాట్లాడి ఉండరు. చంద్రబాబు నాయుడు పరువు పార్లమెంటు సాక్షిగా గంగలో కలిపేస్తారంటారు కదా, ఆ రకంగా కలిపేస్తారు ఆయన. మొన్న ఎలక్షన్ ఫలితాలకు సంబంధించినప్పుడు స్టాక్ మార్కెట్లో 31 లక్షల కోట్ల నష్టం జరిగితే, స్టాక్ మార్కెట్లో టీడీపీకి సంబంధించినటువంటి కంపెనీకి మాత్రం 520 కోట్లు లాభం పొందారు. ఏ రకంగా పొందారు? అది దాని సైడ్ ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా? దీని వెనక కుట్ర ఉంది, మరి దీనికి సంబంధించి విచారణ చేపట్టే దమ్ము ధైర్యం మీకుందా అంటే దానికి సమాధానం లేదు. కడిగి పారేశారు. అసలు ఒక పక్క వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళేం సైలెంట్గా ఉన్నారు, ఈయన మాట్లాడుతున్న మాటలకు, ఆ పంచులకు, ఆ డైలాగులకు ఇటుపక్క ఎంపీలు నవ్వుతూ ఉన్నారు. వాళ్ళ ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. సో ఆ రేంజ్లో నిన్న పార్లమెంట్లో చెడు కూడా ఆడాడు. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు పరువుని గంగలో కలిపేశాడు. మరి వీళ్ళు ఎప్పుడు అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని చెప్పి అంటారు కదా. మరి ఇప్పుడు ఏవైతే ఈయన చేశాడో ఇవన్నీ అబద్ధాలు, ఇది జస్ట్ ఆరోపణలు మాత్రమే అని చెప్పి వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా? దానికి వీళ్ళు తిరిగి ఆన్సర్ ఇస్తారా? ఇవ్వలేని పరిస్థితి. మరి ఆయన చెప్పినట్టు విచారణ చేస్తారా చంద్రబాబు నాయుడు మీద? ఈ 520 కోట్లకు సంబంధించి 521 కోట్లు ఏదో లబ్ధి పొందారంటున్నారు కదా స్టాక్ మార్కెట్లకు సంబంధించి, మరి దాని మీద విచారణ చేయగలరా? చేయలేరు. ఈడీ సిబిఐ విచారణ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఈయన మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్రంలో. కాబట్టి ఆ కేసుల జోలికి వాళ్ళు పోరు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక న్యాయం, అనుకూలంగా లేకుంటే ఇంకొక న్యాయం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆయన చెడు కూడా ఆడాడు. దీనికి సంబంధించి ఎప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఇదే డైలాగ్, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూజని అంటాం కదా. ఈ రకంగా ఇంత జరిగినా కూడా ఇంత మౌనంగా ఉన్నారంటే మీ ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఆయన ఎన్ని తప్పులు చేసినా మీ భాగస్వామికి ఎట్లా పెట్టుకున్నారు తప్ప వాళ్ళ మీద విచారణ ఏమి ఉండదు అనేది అని చెప్పి సైలెంట్గా కూర్చున్నారు కదా అని చెప్పి ఆ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి దానికి సంబంధించి చర్చిస్తున్నారు. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈవీఎం మిషన్, వాషింగ్ మిషన్ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటన్నింటినీ బయట పెట్టినటువంటి, వీటన్నిటి గురించి పార్లమెంట్లో ధైర్యంగా మాట్లాడినటువంటి ఎవరైతే ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఉన్నారో ఆయన మాత్రం నెటిజన్లు పెద్ద ఎత్తున పొగుడుతున్నారు.